అసలు నాతో నేను అంటే ఏంటి అంటే, అసలు వ్లాగింగ్ చేసే ఎవరికి ఏంటి యూస్? అంటే ఒక 60 రూపీస్ బాండం అతను అమ్మినప్పుడు 60 రూపాయలు అతనికే వెళ్తున్నాయా? లేకపోతే ఆ బాండం వేసిన హోల్సేలర్కి వెళ్తుందా? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఏదైతే పాత ఎంచుకున్నానో స్కిల్డ్ వర్కర్స్ కానీ, చీరలు నేర్చేవాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా వీళ్ళందరితో నేను. వెల్కమ్ టు అవర్ ఛానల్, నాతో నేను. అసలు ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు నాతో నేను అంటే ఏంటి అని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడుగుతున్నారు. అసలు నాతో నేను అంటే ఏంటి అంటే, నాతో నేను అంటే నాలాంటి వాళ్ళతో నేను. ఎవరైతే ఈ స్మాల్ సెక్టర్ బిజినెస్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే డే టు డే లైఫ్ యాజ్ ఏ ఎంప్లాయీగా, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, స్కిల్డ్ వర్కర్స్ కానీ, చీరలు నేర్చేవాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా వీళ్ళందరితో నేను అనేది నాతో నేను కాన్సెప్ట్. సో ఈ నాతో నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక నార్మల్ వ్లాగింగ్ చేద్దామని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, అసలు వ్లాగింగ్ చేసే ఎవరికి ఏంటి యూస్? వ్లాగింగ్ చేయడం వల్ల, నేను తిరిగిన ప్రదేశాలు చూపించడం వల్ల మీకేంటి యూస్? నా వరకు దానివల్ల మీకు ఏ యూజే లేదు. కానీ నేను కలిసిన మనుషులు, వాళ్ళతో నేను మాట్లాడిన మాటలు, వాళ్ళ గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి మీకు తెలియజేయడం వల్ల మీ వరకు మీకు ఏదైతే పర్సెప్షన్ ఉందో, వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కానీ లేదా గుడ్ ఇంప్రెషన్ కానీ ఏదైతే ఉందో, దాన్ని నిజ నిజాలు ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి, ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది వాళ్ళ బిజినెస్లో కానీ, వాళ్ళ ఇండస్ట్రీలో కానీ, లేదా వాళ్ళు చేసే వర్క్లో కానీ, అదంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు అది రీచ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక కొబ్బరి బొండాల వ్యాపారాన్ని తీసుకుంటే, ఒక బాండం వచ్చి 60 రూపీస్ ఉంటుంది. అంటే ఒక 60 రూపీస్ బాండం అతను అమ్మినప్పుడు 60 రూపాయలు అతనికే వెళ్తున్నాయా? లేకపోతే ఆ బాండం వేసిన హోల్సేలర్కి వెళ్తుందా? లేదు అంటే రైతుకి ఎంత వెళ్తుంది? ఇదంతా కూడా నేను ఇక్కడ కూర్చొని చెప్తే అది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి నేను అతని దగ్గరికే వెళ్ళి, అతని దగ్గర నేను తెలుసుకొని, వాళ్ళని అడిగి, ఎవరైతే వాళ్ళు ఆ సెక్టార్లో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకొని మీ ముందు నేను ఎగ్జిబిట్ చేయాలి అని ఒక చిన్న ప్రయత్నమే ఈ నాతో నేను. మీ ఛానల్ చూడడం వల్ల మాకేంటి యూజ్ అని మీరు అడిగితే, నా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ గురించి, కోర్ బిజినెస్ మోడల్, ఇంకా వాళ్ళు డే టు డే ఫేస్ చేసే స్ట్రగుల్స్, వాళ్ళు చూసిన సక్సెస్, ఇంకా వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ అండ్ మెథడ్స్ అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దానివల్ల మీరు ఎప్పుడైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో, మొదటిగా మన ఛానల్కి వచ్చి ఆ వీడియో చూసినప్పుడు, సపోజ్ ఒక కొబ్బరి బొండాల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలా ప్రతి సెక్టార్ని కూడా మనం వెళ్ళి వాళ్ళు ఏదైతే ఆ సెక్టర్లో ఉన్న మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఆ సెక్టర్కి రిలేటెడ్ మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ప్రతిదీ క్షుణ్ణంగా మనం తెలుసుకొని ఈ ఛానల్ అది అప్లోడ్ చేస్తాము. సో దానివల్ల మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే దొరుకుతుంది. నేను ఇక్కడ ఇలా కూర్చొని ఒక బిజినెస్ గురించి మాట్లాడితే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. కానీ నేను అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆ బిజినెస్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఆ సెక్టార్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను షూట్ చేయడం వల్ల మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే దొరుకుతుంది. ఇది ఒక చిన్న ప్రయత్నం ఈ నాతో నేనని. ఈ నాతో నేను మొదలుపెట్టి దాదాపు 45 డేస్ అవుతుంది. 8K సబ్స్క్రైబర్స్ అనేది చాలా పెద్ద విషయం. మనం తక్కువ సమయంలోనే మన ఛానల్కి చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ నుండి చాలా సపోర్ట్ అయితే నేను పొందుతున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఏదైతే పాత్ ఎంచుకున్నానో, నేను ఏదైతే దారిలో వెళ్తున్నానో అది కరెక్ట్ పాత్ అని నాకు అర్థమైంది. సో ఇంకా ముందు ఏదైతే ఈ స్మాల్ స్కేల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అయితే ఉన్నాయో వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ తరపున నేను వాళ్ళ కష్టాలు అయినా, వాళ్ళ స్ట్రగుల్స్ అయినా, వాళ్ళు చూసిన సక్సెస్ అయినా ప్రతిదీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దీనికి మీ నుండి కావాల్సిందల్లా చిన్న సపోర్ట్. మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అది ఎవరికైతే యూజ్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాతో నేను.